తెలిసింది. నేనేమంటున్నానంటే భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. భారతదేశంలో బ్రాహ్మణిజం చేతిలో దేవుడు బందీ అయింది. బ్రాహ్మణుడి చేతిలో బ్రాహ్మణుడి యొక్క సవర్ణుల ఆధిపత్య స్థానంలో ఇక్కడున్న దేవుడు, దైవము, గుడి దగ్గర ఉన్న భూమి, దేవుడు, రాజకీయము, ఆర్థిక వ్యవస్థ సర్వం సవర్ణుల చేతిలో బందీ అయిపోయింది. హిందూ మతంలో ఉన్న శూద్రులు, బానిసలు, శ్రామికులు. గుడి కట్టించారు, గుడిలోకి ప్రవేశం లేదు. గుడి కట్టించారు, గర్భగుడిలోకి ప్రవేశం లేదు. గుడి కింద వేల లక్షల ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి, ఒక గింజ మీద ఆధిపత్యం లేదు. హిందూ మతంలో మహిళలు పూర్తిగా అడగదొక్కపడి మహిళల యొక్క జీవితం విధ్వంసమైంది హిందూ మతం. ఎందుకని మేమేం కోరుతున్నామంటే బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థ, ప్రొటెస్టెంట్స్ టైప్ యుద్ధమా మీది? యుద్ధం కాదు, మేము అడుగుతున్నాం డెమోక్రటిక్ వే. ఇది అంబేద్కర్ తన అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో మేము అన్నది ఏంటి, అంబేద్కర్ అన్న మాటనే తీసుకుంటున్నాం సార్. ఇక్కడ కొత్తది కాదు. అంబేద్కర్ అన్నది ఏంటంటే బ్రాహ్మణీయ వైదిక చాతుర్వర్ణ వ్యవస్థ ఉండే దాని సంస్కరణ రూపమే హిందూ మతం అని చెప్పాడు అంబేద్కర్. అంబేద్కర్ అన్నమాట సంస్కరించుకున్నది, దాని యొక్క రూపం మార్చుకున్నది, తన గుణాన్ని కూడా కొంతవరకు మార్చుకుంటుంటే ఈ మౌఢ్యంతో కూడిన బ్రాహ్మణులు హిందూ మతాన్ని వ్యతిరేకించారు. హిందూ మతాన్ని ఎవరు వ్యతిరేకించారు? దళితులో, బీసీలో కాదు, బ్రాహ్మణులే వ్యతిరేకించారు హిందూ మతాన్ని.